నిర్మల్ జిల్లా భూ వివాదంలో కిరాయి గుండాలు బెదిరింపులకు పాల్పడ్డారని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. కుబీర్ మండలంలో రంజిని గ్రామానికి చెందిన వెంకటేష్ భూమిలో దేవేందర్ కిరాయి గుండాలతో వచ్చి ట్రాక్టర్తో తదును చేశారు. బెదిరింపులకు పాల్పడడంతో వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై బెదిరింపులకు పాల్పడుతున్న దేవేందర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వెంకటేష్. సార్ నా ల్యాండ్ 39 సార్. 39లో ఒక దేవేందర్ అనేది వ్యక్తి నా చేనులకు బండి తీసుకొచ్చి నా పత్తి కర్రలు, సోయాబీన్స్, పెసరి అవన్నీ కుంటు కొట్టేశారు సార్. కుంటు కొట్టేసిన తర్వాత మాకు ఎవరు పక్క వాళ్ళు ఫోన్ చేశారు సార్. ఫోన్ చేస్తే మేము ఒక మొత్తం అయిపోయి ల్యాండ్ మొత్తము అయిపోయిన తర్వాత మేము కొద్దిగా ఉన్న తర్వాత పోయినాం సార్. ఒకరికి వాళ్ళ దేవేందర్ వాళ్ళని రౌండ్లో పిలిచిండ్రు, గుండగలను 4 నుంచి పొగలు చేసిండ్రు. వాళ్ళు పిలుపు తెచ్చి వాళ్ళని ఏం చేసిండ్రంటే వాళ్ళకి షాకులు తీసిండ్రు, రాళ్ళు తెచ్చిండ్రు, అన్ని మా ముందుకు వస్తున్నారు. అందుకే మేము వాళ్ళ ముందుకు వస్తున్నారు కాబట్టి మేము వెనుక నుంచి మేము పరిగెత్తినాం సార్. పరిగెత్తిన తర్వాత రోడ్డు పోయినాం. మళ్ళీ ఎస్ఐకి ఫోన్ చేసినాం. ఎస్ఐ రావడం జరిగింది. ఎస్ఐ కూడా కనుక్కున్నాడు ఏంటి ఏం కథ అని. మళ్ళీ ఎస్ఐ మా ల్యాండ్ పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి కూడా కనుక్కున్నాడు ఎస్ఐ. కనుక్కొని ఏమన్నాడంటే మరి ఎందుకు వచ్చినారంటే నేను ఎవరిని తీసుకురాలేదు అది ఇది సార్ చెప్పేసింది సార్. 4:36 నిమిషాలకు అని దేవేందర్ అనే వ్యక్తి కిరాయి గుండలని బోకర్ నుంచో నాణ్యేరు నుంచో 5 మంది చిక్కోళ్ళు మరియు 6 మంది అని వేరోళ్ళు మొత్తానికి 11 మందిని తీసుకొచ్చి మా బావాల చేనుల ఇప్పించడం జరిగింది. అది చూసి పక్క చేనుళ్ళు మా వాళ్ళకు ఫోన్ చేయడం వల్ల మా వాళ్ళు మా బావ మా బామ్మర్ది ఆయన ముగ్గురు కలిసి చేనులో పోవడం జరిగింది. పోయిన తర్వాత వీళ్ళపైకి కత్తులు తీసుకొని మరియు రాళ్ళు తీసుకొని మరియు అది క్రికెట్ ఆడుతుంటే వికెట్ తీసుకొని దౌర్జన్యంగా మా వాళ్ళ పైకి పోవడం జరిగింది. అదే కాకుండా మా నడిబామరి అయినటువంటి మా వెంకటికి ఈపు పైన రాడుతో కొట్టడం జరిగింది. అది మేము ఎస్ఐ గారికి చూపించినాము.